ఎల్లమ్మ పాట, తర్వాత ఎల్లమ్మ సాంగ్ కథ, తర్వాత బాలనాగమ్మ కథ, ఇవన్నీ కూడా. అట్లా ఎల్లమ్మ కథ ఏదైనా ఒక 4 లైన్లు. అయ్యో నా ముని రాజా, అయ్యో నా ముని రాజా, నేను ఏమి చేద్దునయ్యో, నేను ఎందో బాదునయ్యో, తపో దీక్షకు నువ్వు బాతే, తపో దీక్షకు నువ్వు బాతే, నేను ఎట్లా ఉందునయ్యో, నేను ఎందో బాదునయ్యో. ఓ నా ఎల్లమ్మ మా ఊరలెల్లమ్మ, నీ నోటిలో నల్ల పుట్టు మచ్చుందమ్మా, నువ్వు ఎట్లంటే అట్టానే జరుగుతుందే అమ్మ, నా గాచారము బాగాలేదే అమ్మా. ఇట్లా ఇది చెప్పుకుంటా పోతే ఇంకా చాలా పెద్దగా ఉంటది కదా. ఇట్లా వస్తుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా పాడేదాన్ని. ఇప్పుడు చూస్తుంటే నల్లపోచమ్మ వీళ్ళ కథలన్నీ ఒక టేప్ రికార్డులు వేసి చూపిస్తుండే మా తాత మా అమ్మమ్మ. బాలనాగమ్మ కథలో ఆయన అందులో ఒక రాక్షసుడు ఉంటారు. రాక్షసుడు తను ఏం చేస్తాడు, తీసుకొచ్చి బంధిస్తాడు. బంధించినప్పుడు ఏం జరుగుద్దంటే తను ఏమడుగుద్ది, ఆమె బయటికి వెళ్ళడానికి ఆయన సీక్రెట్ తెలుసుకోమని వాళ్ళ కొడుకు చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, ఎవరు ఆ రాక్షసుడు చెప్తాడు, నువ్వు నీ మరణం ఎందులో ఉంది అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నా కన్నా వడగాడి లోకాన లేడే బాలనాగమ్మ, ఎంతెంత మాటలు అంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నా కన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ, 7 సముద్రాల మధ్య ఎలకల జీవ గడ్డ, ఆ గడ్డ మధ్యలోన పూడల మర్రి చెట్టు, ఆ మర్రి తొర్రలోనే నాగమ్మ పంచవన్నెల రామ చిలక వాయమ్మ, ఆ చిలక సల్లంగా ఉంటే నాగమ్మ నేను సల్లంగున్నట్టేనే నాగమ్మ, ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ, బాలనాగమ్మ, నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ. అమ్మో ఇంత మంచిగా పాడుతున్నారు, ఆ గొంతు పోదా మీకు పాడి పాడి? నా గొంతే అంత ఆయిలో వచ్చేస్తుంది అట్లా. మరి మీకు నెలకి ఎట్లా అంటే పేమెంట్లు ఎట్లా వస్తాయి, ప్రోగ్రాంలు చేస్తే లేదంటే ఏదైనా పాట పాడితే? ఎవరన్నా ప్రోగ్రామ్స్ ఇస్తేనే వెళ్తాను మేడం, అంటే పేమెంట్ ఏముంది, ఇక వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఆ పాటను బట్టి ఇచ్చిన దాంట్లో తీసుకోవడమే, అట్లా ఫ్యామిలీని పోషించుకోవడం జరుగుతుంది. మొత్తం పాటలు పాడితేనే మీ జీవితం అంతా? పాటలతోటే. ఇంతకుముందు పనికి వెళ్ళేదాన్ని. ప్రోగ్రాంలో ఒకవేళ ప్రోగ్రాం లేకపోతే ఏం చేస్తారు? కూలికే పనికి వెళ్ళిపోతాం, పని చేసుకుంటారు. ఇప్పటికీ కూలి పనులు అన్నీ చేసుకుంటూనే ఉంటారు. చేసుకోవాలిగా అట్లా. బయటికి పోయినప్పుడు గుర్తుపడుతుండ్రా జనాలు? చాలా మంది ఇప్పుడు కొంబూరమ్మ అంటే అందరు గుర్తుపడతారు. హైదరాబాద్ వచ్చిండ్రా, మొత్తం తిరిగిండ్రా? అంత తిరిగినా కొన్ని ఆడిషన్స్ కూడా చేశాను. రీసౌండ్ అని ఒక ఆడిషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను, పాడడం కూడా జరిగింది. అందులో 6 మేడల మీద హంసరెక్కల మీద అనే సాంగ్కు ఒక 1,00,000-1,50,000 దాకా వ్యూస్ వచ్చాయి. కానీ ఇంకా అంటే అందరూ తొందరగా చేస్తుంటే తొందర వ్యూస్ వస్తున్నాయి. కానీ ఏమైనా అవార్డులు ఇట్లాంటివి పురస్కారాలు తీసుకున్నాను. ఎక్కడ అంటే మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మన మామిడి కీర్తి పురస్కారం తీసుకున్నాను. కీర్తి పురస్కార అవార్డు తీసుకున్నాను. అంటే నేను సుమన్ టీవీ తర్వాత నన్ను చాలా మంది చూసి మెచ్చుకొని నన్ను పిలవడం జరిగింది, తీసుకున్నాను అవార్డు. ఎట్లా అనిపించింది అవార్డు వచ్చినప్పుడు? అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక గుర్తింపు వచ్చింది అని అనిపించిందా? చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఇంకా ఏమైనా సినిమాలలో ఆఫర్లు వచ్చినాయా? ఎవరైనా పిలిచి పాడమని అడిగిరా? అదేం లేదు మేడం, ఇప్పటివరకు ఇక సినిమాలలో ఏం లేదు. ఫోక్ వాళ్ళే అందరినీ చూసిన వాళ్ళనే చూపిస్తున్నారు, మా మరుగున పడ్డ వాళ్ళని ఎవరు తీయట్లేరు. అలాంటిది సినిమాలలో ఇస్తారా మేడం? అంటే సినిమాల పాటలు మర్చిపోయి పల్లెటూర్లల్లో జానపదాలే వెలికి తీసుకుంటూ వస్తున్నారు అనమాట. మెల్లిమెల్లిగా మీరు కూడా ఇంకా బయటకు వస్తారు, ఇంకా పెద్దగా అవుతారు. టీవీకి 5 పాటలు ఇచ్చాం మేడం, 5 పాటలు ఇచ్చాం.
మీ పాటల్ని మొత్తం బయటికి తీస్తాము అది ఇది అంటే 5 పాటలు ఇచ్చాను. 3 సంవత్సరాల నుంచి ఏ దిక్కు లేదు. ఎన్నోసార్లు ఫోన్ చేయడం, తిరగడం, ఆఫీసులకు తిరగడం అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఎవరు ఫేమ్ సింగర్లను తెచ్చుకోవటం, పెట్టుకోవటం, ఇచ్చేయటం. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం కదా?